ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చమురు కొరత తలెత్తుతున్న ప్రచారంతో జనం బంకులకు క్యూ గడుతున్నారు. అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. బైకులు, కార్లలో బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షించి ఇంధనాన్ని నింపుకుంటున్నారు జనం. కాగా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా పడింది. బాలికల కోసం మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి గ్యాస్కు బదులుగా కట్టెల పొయ్యి వాడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో సమయానికి పిల్లలకు భోజనం అందించలేకపోతున్నామని పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం సహకరించాలని ఆమె కోరారు. వంట చేయడానికి అవసరమైన సిలిండర్లు అందించేలా జిల్లా అధికారి సహకరించాలని కోరారు. గ్యాస్ కొరత వచ్చిన కారణంగా పిల్లలకి సమయానికి మేము వాళ్ళకి ఆహారాన్ని అందించలేకపోతున్నాము. మా కాంట్రాక్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఆ ఇబ్బంది గురించి మేము కట్టెల పొయ్యి మీద వండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా ఉండటం వల్ల పిల్లలకి ఈ ఎగ్జామ్ మూమెంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ కొరతను మాకు లేకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.